ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇప్పుడు అక్కడ నడుస్తున్న హాట్ ఇష్యూ ఏంటంటే హోదా ఆర్ ప్యాకేజ్. దీని మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాం. జరుగుతున్న పరిణామాల పట్ల చెప్పాను. ఇవన్నీ కూడా మనకి తెలుగు వాళ్ళకి ఆరంభ స్వరత్వం ఎక్కువ. ఓకే, ఈ మాట తెలుగు వాళ్ళకి బాధ కలుగుతుంది. తెలుగు వాడిని కదా కాబట్టి ఆ మాట అనొచ్చు కదా. నాకు బాగా గుర్తుంది, ట్రైనింగ్ అప్పుడు నేను మన వినోబాబాబు గారిని కలిశాను ఆ పవనార్ ఆశ్రమంలో. ఆయనకి బహుభాషా కోవిదుడు ఆయన. నేను తెలుగు వాడిని అనగానే ఆంధ్రులు ఆరంభసూరులా అని అడిగాను నేను తెలుగులో. నేను నవ్వేశాను. ఏం చెప్తాం, కానీ వాస్తవం ఇది. ఉద్రేకం ఎక్కువ, కాస్త ఆలోచన కావాలి ఉద్రేకంతో పాటు. ఓకే, మనకు కావాల్సింది మన ప్రయోజనాలు. దానికి నినాదం ఏంటో అనవసరం. ప్రత్యేక ప్రతిపత్తి అనే నినాదం ఇచ్చినవాడు నేను. రాష్ట్ర విభజనకు ముందు ఇప్పుడు రాష్ట్ర విభజన అనివార్యం అవుతుందయ్యా. ఇప్పుడు మనం తన్నులాట్లు కాకుండా తెలుగు ప్రజలకు అదనంగా ఏమి సాధించుకోవాలి, లౌకికంగా సాధించుకుందామని ఆ ప్రతిపాదనలు ఆ చట్టంలో పెట్టినవాడు నేను. దానికోసం గట్టిగా గొంతెత్తినవాడు నేను. 2014 ఫిబ్రవరి మాసంలో అసెంబ్లీలో ప్రామాణికమైన ప్రసంగం చేసే వాళ్ళు కూడా చాలా మంది, లక్షల మంది అని చూస్తూ ఉంటారు. చేసి ఆ వివరాలను బయటపెట్టినవాడు నేను. ఎందుకని చెప్పని ఈ రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు ప్రత్యేక సాయం కావాలో సోదాహరణ గణాంకాలతో వివరించిన వాడిని నేను. కాబట్టి ఏం కావాలో స్పష్టంగా తెలిసి నేను కోరాను. ఈవేళ పరిస్థితుల్లో ఇప్పుడు మనకి ఏదైతే కోరామో దానిలో చాలా భాగం ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఒకటి ఉదాహరణకి రెవెన్యూ డెఫిసిట్, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నది. ఆ తేడా పూరించే ఏర్పాటు 14వ ఆర్థిక సంఘంలో జరిగిపోయింది. కొన్ని మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, ఐఐటీలు, ఆర్ఎన్ఏ ఇన్స్టిట్యూట్లు, కొన్ని ఇతర దానికి మనకు నిధులు వచ్చేసినాయి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అది ఏర్పాటు జరిగిపోతుంది. మనకు జరగవలసిన కీలకమైనది, మనం ఆశించింది జరగనిది ఏంటంటే పన్నుల రాయితీలు కొత్త పెట్టుబడులకు కావాలి. అది అడుగుదాం. రాష్ట్రం తెలియకపోతే కొన్ని జిల్లాలకు ఇబ్బంది. మన రాష్ట్రానికి మాత్రమే లేకపోతే మన పొరుగు రాష్ట్రాలకు కలుపుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మాకు కూడా వెనకబడ్డ జిల్లాలు గుర్తించామని అడుగుదాం. ఏదో రకంగా సాధించుకుందాం. కానీ మనం ఎంతసేపటికి రాజకీయం చేసి ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ, మన మీద మనం తమాషాలు ఆడుతున్నాం. మన రాజకీయంగా జనాన్ని ఆకర్షించడం కోసం. వెళ్ళేవాడు దేశంలో ఎవడు మన మాట ఉండవు. ఇతర రాష్ట్రాలకి ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి గొంతుంది, వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి మనం అందరి నుంచి మనం లాగేయాలనుకుంటే వాళ్ళు అడ్డుపడతారు. ఆ వేడున్నప్పుడు కనుక రాజకీయంగా సమయస్ఫూర్తి చూపెట్టి అది సాధించుకుంటే పని జరిగేది. అందుకే నేను పార్లమెంట్కి పోటీ చేసిన కారణం అది. లౌక్యంగా సమయస్ఫూర్తితో వెంటనే దాన్ని సాధించడం కోసం కొంచెం విజ్ఞత గలవాడు, దూరదృష్టి గలవాడు, ప్రజల్ని ప్రేమించేవాళ్ళు కావాలి, రాజకీయాన్ని పక్కన పెట్టేవాళ్ళు. నేను పార్లమెంట్లో అంటే 2 రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరుగుతున్న కోరికతో నేను ఆనాడు పోటీకి సిద్ధమయ్యాను. సరే, ఏ కారణం మనం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళకి నేను కావాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నేను కావాలి. కానీ ప్రతి వాళ్ళకు కూడా నాకు ఓటేస్తే వేరే వాడు గెలుస్తాడు అన్న భయంతో చివరికి వేరే వాళ్ళకి ఎవరికి ఓటేసారు. ఏం జరిగిందో మనం చూసాం. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఈవేళ మనం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలందరినీ కూడా కూర్చోబెట్టి కనీసం మన పొరుగు రాష్ట్రాలని వాళ్ళకి ఇబ్బందులు లేకుండా, మన దగ్గరికి పెట్టుబడి లేకపోతే మేమవుతామని వాళ్ళు కూడా పెడతారు. కాబట్టి వాళ్ళకి మనకు కూడా కొంత న్యాయం జరిగేట్టుగా ఏర్పాటు చేసి రాజకీయంగా సాధించుకోవాలి తప్ప పన్ను రైతులు ఈ అనవసరమైన నినాదాలు పెట్టి దాని మీద ఒకళ్ళ ఏం ఉపయోగం లేదు. ఇది నిరర్ధకమైనటువంటి. మీరు 2 రాష్ట్రాల గురించి అవగాహన ఉన్న వ్యక్తి, గడిచిన 20 సంవత్సరాలుగా ఎంతో దగ్గరగా చూసిన పరిస్థితి ఉంది. 2014లో విభజన సమయంలో కేంద్రం మిమ్మల్ని మీ సలహాలు, మీ ఆలోచనలను కొంత స్వీకరించి ఉంటే బాగుండేది, ఇంకొంత మిమ్మల్ని ఉపయోగపెట్టుకుని ఉంటే బాగుండేది అని అనిపించిందండి విభజన కాలంలో? ఇప్పుడు ఇవన్నీ రాజకీయమైన అంశాలు. ఒక అంశం చాలా రాజకీయంగా ఒక బలమైన అంశం రూపొందినప్పుడు నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, మనం చెప్పేంత చెప్పాము, వినడానికి వారు ప్రయత్నం చేశారు. ఓకే, ఉదాహరణకి పరిష్కారం ఏంటన్నది ఇప్పుడు ఈవేళ వచ్చినంత మేరకు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నిర్దిష్టంగా కొన్ని వచ్చినాయంటే తెలంగాణకి మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్లాంట్లు, ఆంధ్రప్రదేశ్ కింద మనం అనుకున్న అంశాలు వచ్చినాయంటే అవన్నీ కూడా నేను ఆనాడు ప్రతిపాదించి ఆనాడు చట్టంలో ప్రవేశపెట్టడం కానీ లేకపోతే అసెంబ్లీలో మాట్లాడడం కానీ వారితో కూర్చొని మాట్లాడడం కానీ అన్ని పార్టీలతో కూర్చొని చర్చించడం. ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేను 2వ గంట తెలియకుండా అహ్మదాబాద్ వెళ్ళి ఆయనతో కూర్చుని ఆయనకి వివరించాను. ఈనాటి ఆర్థిక మంత్రితో కూర్చున్నాను, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, పార్లమెంటు హౌస్లో కూర్చున్నాం. ఆనాటి ప్రధానమంత్రితో కూర్చున్నాను, సోనియా గాంధీ గారితో కూర్చున్నాను, ఈనాటి రాష్ట్రపతితో కూర్చున్నాను, ఈ దేశంలో మహామహులందరితో కూర్చుని వాళ్ళందరికీ వివరాలు ఎల్కే అద్వానీ గారితో కూర్చున్నాను. తెలుగు వారందరికీ గర్వకారణమైన విషయం ఇది. అట్లాగే మన రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు వెంకయ్యనాయుడు గారితో కూర్చున్నాను. జయరాం రమేష్ ఆనాడు కీలక పాత్ర వహిస్తున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఈ విషయంలో, ఆయనతో కూర్చున్నాను. అందరితో కూర్చుని కొన్ని సాధించాం. కానీ అన్ని మనం అనుకుంటే జరిగితే మరి అధికారం వాళ్ళది కదా, ప్రజలు ఇచ్చింది వాళ్ళకి కదా, మనం అది కూడా గమనించాలి కదా. ఇప్పుడు అసెంబ్లీలో ప్రజల మద్దతు ప్రకారం ముఖ్యమంత్రి వస్తారు,
దేశంలో ఎంపీల మద్దతు ప్రకారం ప్రధానమంత్రి వస్తారు. మీరు నేను బయట కూర్చుని మీరు ఎంత విజ్ఞత ఉందని మీరు అనుకున్నా కూడా, మీరు ఎంత నిజాయితీ ఉన్నా కూడా, మీరు కూర్చుని ఇలాగే చేయండి అని మీరు శాసించలేరు కదా. నా దృష్టిలో ఒక్క ఎంపీ కూడా లేకుండా ఈ దేశంలో నేను చెప్పిన మాటలు విని ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఎన్నో మార్పులు తీసుకొచ్చినాయి. ఈ దేశంలో 3 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి కేవలం నా నోటి మాట మీద నేను చేసిన ప్రయత్నం. అలాగే ఒక 6-7 మౌలికమైన చట్టాలు వచ్చినాయి ఈ దేశంలో. ఒక 3-4 మౌలికమైన విధానాల మార్పు. మన రైస్ ఎక్స్పోర్ట్ని అలౌ చేయడం దగ్గర నుంచి అదివరకు రైస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు మూర్ఖంగా. నేను గట్టిగా పోరాడితే రైస్ ఎక్స్పోర్ట్ అలౌ చేస్తే భారతదేశం ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్పోర్టర్ రైస్కి. అట్లాగే 2G స్పెక్ట్రమ్ లైసెన్స్లు క్యాన్సిల్ అవ్వడం దగ్గర నుంచి నేను చేసిన పోరాటం వల్ల వచ్చినాయి. కాబట్టి ఒక రకంగా నేను అనుకోవటం, ప్రజల మద్దతు ఏమాత్రం ఎన్నికల రూపంలో లేకున్నా కూడా నా మాటకి 2 పార్టీల వాళ్ళు గత 20 ఏళ్ళు విలువ ఇచ్చారు కాబట్టి జాతీయ స్థాయిలో ఇన్ని మార్పులు సాధ్యమైనాయి. కాబట్టి ఆ విషయంలో వారిని తప్పడానికి ఆధారం లేదు. రాజకీయ పరిస్థితులు బట్టి నిర్ణయాలు జరుగుతాయి. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఆన్ iDream.